హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. నగరం మునిగిపోతుందా అనే స్థాయిలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండగానే ఉన్నా సాయంత్రానికి నగరాన్ని క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షం కురుస్తోంది. మరో 2-3 గంటల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా ఇలా నగరాన్ని అతలకుతలం చేస్తోంది వాన. ఆ ఏరియా ఈ ఏరియా అని తేడా లేకుండా దాదాపు సిటీ మొత్తం వర్షం దంచి కొడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, మైలర్దేవ్పల్లి, అతాపూర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పల్గూడ, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో రానున్న 4 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం, తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్షం పొంచి ఉందని పేర్కొంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, పాలమూరు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలతో తదితర జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.